హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మానిటైజేషన్ అయినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మానిటైజేషన్కి కావడానికి కారణం మీరే ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లేకపోతే ఇప్పటివరకు నేను మానిటైజేషన్ కాకపోతుండే. మానిటైజేషన్ అయిపోక ముందుకు చాలా కష్టాలు పడ్డా. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది చాలా అవమానాలు గురయ్యాను. అది ఎలా అంటే ఫ్రెండ్స్, వీడు ఏం పని చేయడు, ఇంకా వీడియోలు పట్టుకొని తిరుగుతాడు, వీడంతే, ఇంకా వీడు పైకి రాడు, ఇలా చాలా అవమానాలు పడ్డారు ఫ్రెండ్స్. చాలా డబ్బులు గిట్ట ఖర్చు చేసుకున్నా. ఇకపై ఈ నా ఆలోచనలు, నా విధానము, నా టార్గెట్, నేను వెళ్ళే మార్గము ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామని అనుకుంటున్నా. ఈరోజు గురించి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు చెప్దామని. మానిటైజేషన్ అయిన తర్వాత జనాలకు కొంచెం వ్యూస్ రీచ్ అవుతుంది కాబట్టి అప్పుడు చెప్పినా ఉపయోగం ఉంటుందని ఇప్పటి వరకు ఈరోజు గురించి వెయిట్ చేస్తున్నా. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది మానిటైజేషన్ అయినందుకు. నేను ఒక యూట్యూబ్ క్రియేటర్గా యూట్యూబ్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైము మనకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయిందన్నమాట. చాలా రోజుల తర్వాత మానిటైజేషన్ అయింది. అదంతా మీ సపోర్ట్ ద్వారానే మానిటైజేషన్ అయింది. నేను గత 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డా. ఎప్పుడు నేను మానిటైజేషన్ అవుతుందేమో అని అనుకున్నా, కానీ మానిటైజేషన్ కావడానికి చాలా కష్టాలు పడ్డా. కష్టాలతో పాటు అవమానాలు ఇంకా ఎన్నో పడ్డాను. అవమానాలతో పాటు ఎంతో డబ్బు గిట్ట వేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో కొంతమంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళ మాటలు బట్టి మంచి మొబైల్స్ కానీ ఒక పెద్ద కెమెరా కానీ తీసుకొచ్చినట్టు కొన్ని వీడియోలు చేసేటాలకి వాళ్ళ సపోర్టు లేక తెచ్చిన కెమెరా గిట్ట నాకు అప్పు చేసే మరీ తెచ్చాను. ఇక మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. దాని గురించి మళ్ళీ ఆ కెమెరా నేను కొద్ది రోజులు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అమ్మేసుకున్నాను. ఓన్గా వీడియోలు చేస్తేనే వర్కౌట్ అవుతుందని అర్థం చేసుకున్నా. అయితే మనకి చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మానిటైజేషన్ ఇప్పుడు అవ్వడానికి కారణం ఏంటంటే 4 సంవత్సరాల నుంచి నేను మధ్యలో ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చిన. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, టైం వేస్ట్ అవుతుంది, ఇక దీన్ని వదిలేసుకుందాంలే, చూద్దాంలే అన్నట్టు ఒక 1 ఇయర్ దగ్గర దాని జోలికి పోలేను. యూట్యూబ్ జోలికి పోలేను ఫ్రెండ్స్. ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేను. మీకు ఆల్రెడీ చూసుకొని 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. అయితే ఒక వీడియో ఎందుకో కానీ యూట్యూబ్లో సెర్చ్ చూస్తున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోకి సంబంధించిన వ్యూస్ చూస్తే సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు, కానీ వ్యూస్ మాత్రం చాలా ఎక్కువ వచ్చినాయి. ఏందబ్బా ఈ వీడియో ఇంతగానం చూస్తారు జనాలు, దీనిపైన ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా ఏందా అని అనుకున్నా. నేను అన్ని ఛానల్స్ చెక్ చేసిన, ఆ వీడియోకి సంబంధించిన అన్ని ఛానల్స్ చెక్ చేసిన, అందరికీ సేమ్ అలానే వస్తుంది. సబ్స్క్రైబర్లు ఏమో చాలా తక్కువ, 200, 300, 150, 400 అలా సబ్స్క్రైబర్లు ఉండరు. వ్యూస్ మాత్రం 10,000, 12,000 అట్లా వస్తున్నాయి ఫ్రెండ్స్. నేను దాన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటంటే, వీటిపైన ఏమన్నా వీడియో చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తుందేమో, ఒకసారి ఒక వీడియో పెట్టి చూద్దాం మనగినంగా, మనకు కొంచెం ఎక్స్పీరియన్సే కదా దానిపైన అన్నట్టు ఫస్ట్ టైం నేను ఒక వజ్రాల గురించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు గతంలో వజ్రాల పని చేసిన, డైమండ్ కటింగ్ చేసిన కాబట్టి దాని గురించి మనం తెలిసినంత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము, జనాలకు ఉపయోగపడుతుందేమో అని స్టార్టింగ్లో నేను ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్. ఆ ఒక్క వీడియోకే నాకు 30K వ్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు 31, 33 నడుస్తుంది. ఆ ఒక్క వీడియోకే స్టార్టింగ్లోనే నాకు 30K వ్యూస్ వచ్చింది. దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, నేను ఒక వీడియో సంవత్సరం తర్వాత గ్యాప్ ఇచ్చి చేసిన ఫ్రెండ్స్ ఆ వీడియో. నేను అది యూట్యూబ్ రికమెండ్ చేసిందా తెలియదు, లేదా పబ్లిక్ చూడడం జరిగిందా తెలియదులే, కానీ 1 ఇయర్ తర్వాత గ్యాప్ వచ్చినాక ఒక వీడియో అప్లోడ్ చేస్తే 30K వ్యూస్ వచ్చింది. అప్పుడు అనుకున్నా, ఇలాంటి వీడియోలు చేస్తే మనం తొందరగా రీచ్ కావచ్చు అని అనుకున్నాను.
కంటిన్యూ అలాంటి వీడియోలు 2-3 చేసిన ఫ్రెండ్స్. గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసిన. మళ్ళీ 15K 16K అట్లా వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ 2-3 వీడియోలు. ఇక నాకు అర్థమైంది ఏంటంటే వీటిపైన ఫోకస్ చేస్తే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాము అని స్టార్ట్ చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి అవే వీడియోలు చేసిన ఫ్రెండ్స్. ఆ వీడియోలు చేయడం వల్ల మానిటైజేషన్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు నేను ఏవైతే వీడియోలు చెప్పినో ఆ వజ్రాల వీడియోలు ఓన్లీ పోయి మనము ఏపీలో మాత్రమే చేయగలము. ఏపీలో మాత్రమే ఆ వీడియోలు పెట్టగలము. వజ్రాలకు సంబంధించిన వ్యూస్ కావాలంటే ఏపీ కర్నూలు కానీ, ఇక్కడ నంద్యాల కానీ, ఇక్కడ శ్రీరాంపురం అనే ఇక్కడ గుంటూరు పక్కన ఉంటుంది నరసరావుపేట, ఇటు సైడ్ కానీ ఈ ఏరియాలో మాత్రమే వీటికి సంబంధించిన వీడియోలు తీయాల్సి వస్తుంది. అలా నేను నెలలో 2 సార్లు 3 సార్లు వెళ్ళి వచ్చిన. పోయినా ప్రతిసారి ఖర్చు అవుతుంది, చాలా లాంగ్ అవుతుంది. ఇదంతా నాకు మానిటైజేషన్ అయిన తర్వాత వీటికి ఒక సొల్యూషన్ ఇచ్చి దీనికి ఒక ఫుల్ స్టాప్ ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకుందామని ప్లానింగ్ చేసిన ఫ్రెండ్స్. అయితే మానిటైజేషన్ అయిన తర్వాత మీ పైన భారం వేసుకొని కొన్ని వీడియోలు చేస్తా. కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, నేను చేసే వీడియోలో బాగున్నాయా లేదా, దాన్ని బట్టి మళ్ళీ నిర్ణయం తీసుకుంటా. నేను హెల్పింగ్ వీడియోలు చేస్తారు, మనం గిట్ట హెల్పింగ్ వీడియోలు చేద్దాం. నాకు హెల్పింగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి ఒక 25%, ప్యూర్ పీపుల్ ఉంటారు కదా జనాలు, వాళ్ళకు ఓ 30-40%, 30-40% వాళ్ళకి. ఇక మిగతాది నేను తిరిగే ఖర్చులోనూ దాని మెయింటెనెన్స్ కోసం దాన్ని ఇంకా మనీ ఎక్కువ మీ ద్వారా ఎక్కువ మనీ ఎక్కువ రీచ్ అయిందనుకో మీరు చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ మనము హెల్పింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయినా మంచి వీడియోలకి చాలామంది లైక్లు కొడతారు. మనలాంటి వీడియోలకి ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు లైక్ కొడతారు ఫ్రెండ్స్. కానీ ఆలోచన మాత్రం మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలని. ఇప్పుడు మానిటైజేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. నేను చాలా కష్టాలు పడి మానిటైజేషన్కి రీచ్ అయ్యాను. కష్టాలంటే మామూలు కష్టాలు కాదు. ఒకప్పుడు ఫోన్ పగలగొడదాంలే అన్న కోపం వచ్చేది వ్యూస్ రాక. ఇంకా దాని ద్వారా కొంచెం ఫోన్ పైన ఇంట్రెస్ట్ పోయి వీడియోలు ఆఫ్ చేసిన. 1 ఇయర్ తర్వాత గ్యాప్ చేసినాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక్కటే ఒక వీడియో ద్వారా నాకు వ్యూస్ వచ్చింది. అదే వీడియోని కంటిన్యూ స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు మానిటైజేషన్ దగ్గరలో ఉన్నా. ప్రస్తుతానికైతే మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎన్ని డాలర్లు వస్తాయి దాన్ని బట్టి మనకు మనీ వస్తుంది ఫ్రెండ్స్. అలా మనీ వచ్చినాక మీకు మళ్ళీ మొదటి వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. దేవుడు అందరి రూపంలో రాడు ఫ్రెండ్స్, మానవ రూపంలోనే వస్తాడు. మనకు మనం సాయం చేసుకుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది. మానిటైజేషన్ అయితే అయ్యింది. డబ్బులు ఎలా వస్తాయి, ఈ మంత్ ఎంత వస్తుంది, ఎన్ని వీడియోలకి ఎంత వ్యూస్ వస్తుంది అనేది మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తా. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మనం ఇలాంటి కొంచెం కావాలనుకున్నాం, అర్థం చేసుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రం ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. నా టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా నేను నా లక్ష్యం ఏందని చాలామందికి డౌట్ వస్తుండొచ్చు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికి అర్థమైతే లేదు మా ఫ్యూచర్ ఏంటి ఏం కదా అనేది. నా టార్గెట్ మాత్రం ఒకటే ఫ్రెండ్స్, హెల్పింగ్ చేయాలి, ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి, పేదవాళ్ళని తోచినంత సాయం చేయాలి. సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకు 25% హెల్పింగ్, 30-40% హెల్పింగ్ చేస్తా నాకు వచ్చిన ఇన్కమ్లో. ఇక నేను తిరిగే ఖర్చులను బట్టి నా మెయింటెనెన్స్కు నేను ఉంచుకుంటా. యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబర్ చేసుకున్న ప్రతి ఒక్క వాళ్ళకి హెల్పింగ్ చేస్తా ఖచ్చితంగా. ఇది మాత్రం నా టార్గెట్. దీని ద్వారా కొంచెం వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో అయితే ఇంకా మంచి పనులు చేద్దామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.